హోండాలోని టాప్ 10 కార్స్ అయితే ఇవే ఉన్నాయి. మనం టాప్ 1 ప్లేస్ లో ఏ వెహికల్ ఉందో మీరు ఎవరైనా గెస్ట్ చేస్తే కింద కామెంట్స్ లో ముందే చెప్పండి. 10th ప్లేస్ లో వచ్చేసరికి ఐయోనిక్ 5 అయితే వెహికల్ ఉంది. ఈ వెహికల్ అయితే జస్ట్ 11 యూనిట్స్ అయితే ఓవరాల్ గా ఇండియాలో అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్ అయితే 42 వెహికల్స్ అయితే లాస్ట్ ఇయర్ లో అమ్మారు. లాస్ట్ ఇయర్ కి చూసుకుంటే 31 యూనిట్స్ అయితే తక్కువ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి చూసుకున్న గ్రోత్ పరంగా కూడా 73% అయితే గ్రోత్ తగ్గింది. 9th ప్లేస్ లో అయితే తుసాన్ వెహికల్ అయితే ఉంది. ఈ ఇయర్ అయితే 60 యూనిట్స్ మాత్రమే అమ్మారు. లాస్ట్ ఇయర్ అయితే 168 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి చూసుకున్న 108 వెహికల్స్ అయితే డిఫరెన్స్ అయితే ఉంది. ఓవరాల్ గా డిఫరెన్స్ అయితే 64% అయితే గ్రోత్ అయితే తగ్గిందని చెప్పొచ్చు. 8th ప్లేస్ లో అయితే వెర్నా ఉంది. వెర్నా వెహికల్ కూడా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించేవారు. కాకపోతే లాస్ట్ ఇయర్ కి చూసుకుంటే గ్రోత్ అయితే తగ్గింది. ఈ ఇయర్ వచ్చేసరికి 930 యూనిట్స్ మాత్రమే అమ్మారు. అదే లాస్ట్ ఇయర్ లో చూసుకుంటే 1381 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి చూసుకున్న 451 యూనిట్స్ అయితే డిఫరెన్స్ అయితే ఉంది. గ్రోత్ పరంగా చూసుకున్న 32% అయితే గ్రోత్ తగ్గిందని చెప్పొచ్చు. 7th ప్లేస్ వచ్చేసరికి అల్కాసర్ వెహికల్ అయితే ఉంది. మే 2025 అయితే 922 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 944 యూనిట్స్ మాత్రమే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి చూసుకుంటే 22 యూనిట్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. లాస్ట్ ఇయర్ కి చూసుకుంటే జస్ట్ 2% అయితే గ్రోత్ తగ్గిందని చెప్పొచ్చు. 6th ప్లేస్ వచ్చేసరికి i20 వెహికల్ ఉంది. i20 వెహికల్ కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపించి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేసేవారు. కాకపోతే లాస్ట్ ఇయర్ కి చూసుకుంటే గ్రోత్ అయితే తగ్గిందని చెప్పొచ్చు. ఈ ఇయర్ వచ్చేసరికి 4090 యూనిట్స్ మాత్రమే అమ్మారు. అదే లాస్ట్ ఇయర్ చూసుకుంటే 5169 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి కంపేర్ చేసుకుని వెహికల్స్ పరంగా చూసుకుంటే 1079 వెహికల్స్ అయితే డిఫరెన్స్ అయితే ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే 20% అయితే గ్రోత్ తగ్గిందని చెప్పొచ్చు. 5th ప్లేస్ వచ్చేసరికి ఐటన్ నియోస్ అయితే వెహికల్ ఉంది. లాస్ట్ ఇయర్ కి చూసుకుంటే గ్రోత్ కూడా అన్ని తగ్గుతున్నాయని చెప్పొచ్చు. 4344 యూనిట్స్ మాత్రమే అమ్మారు. ఈ ఇయర్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 5328 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి చూసుకుంటే 984 యూనిట్స్ అయితే డిఫరెన్స్ అయితే ఉంది. ఓవరాల్ గా గ్రోత్ అయితే 18% అయితే తగ్గింది. ఓవరాల్ గా చూసుకుంటే టాప్ 10 నుండి టాప్ 6 వెహికల్స్ అన్ని గ్రోత్ అయితే తగ్గిందని చెప్పొచ్చు. ఇప్పుడైతే మనం టాప్ 4 లో చూసుకుందాం. 6వ వెహికల్ అయితే ఉంది. ఈ వెహికల్ అయితే లాస్ట్ ఇయర్ కి చూసుకుంటే కొంచెం బెస్ట్ రిజల్ట్ అయితే ఇస్తుందని చెప్పొచ్చు. ఈ ఇయర్ వచ్చేసరికి 5225 యూనిట్స్ మాత్రమే అమ్మారు. అదే లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 4433 యూనిట్స్ మాత్రమే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి చూసుకుంటే 792 యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారని చెప్పొచ్చు. ఈ కార్ ఒక్కటే 17% అయితే గ్రోత్ ని పెంచుకుంది. ఇంకా అన్ని కార్స్ పరంగా చూసుకుంటే అన్ని గ్రోత్ అయితే తగ్గిందని చెప్పొచ్చు. 3rd ప్లేస్ వచ్చేసరికి ఎక్స్టర్ వెహికల్ అయితే ఉంది. ఎక్స్టర్ అయితే 5899 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 7697 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి చూసుకుంటే 1798 యూనిట్స్ అయితే డిఫరెన్స్ అయితే ఉంది. మనం ఓవరాల్ గా చూసుకున్నా కూడా గ్రోత్ అయితే 23% అయితే గ్రోత్ తగ్గింది. 2nd ప్లేస్ లో అయితే వెన్యూ వెహికల్ ఉంది. 7520 యూనిట్స్ అయితే ఈ ఇయర్ అయితే అమ్మారు. మనం లాస్ట్ ఇయర్ చూసుకుంటే 9327 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి చూసుకున్న 1807 యూనిట్స్ అయితే డిఫరెన్స్ అయితే ఉంది. ఓవరాల్ గా గ్రోత్ పరంగా చూసుకుంటే 19.37% అయితే గ్రోత్ అయితే తగ్గింది. టాప్ 1 ప్లేస్ లో క్రీటా అండ్ క్రీటా ఈవీ రెండు వెహికల్స్ కలిపి 14860 యూనిట్స్ అయితే అమ్మారు. ఈ ఇయర్ వచ్చేసరికి అదే లాస్ట్ ఇయర్ లో చూసుకుంటే 14662 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి చూసుకుంటే 198 యూనిట్స్ అయితే ఎక్స్ట్రా అమ్మారని చెప్పొచ్చు. గ్రోత్ చూసుకున్నా మనకి ఓవరాల్ గా 1.35% అయితే గ్రోత్ అయితే పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే మే 2025 వచ్చేసరికి 43861 యూనిట్స్ అయితే అమ్మారు. అదే మే 2024 వచ్చేసరికి 49150 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి చూసుకుంటే 5290 యూనిట్స్ అయితే తక్కువ అమ్మారని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 10% అయితే హోండా తరపున గ్రోత్ అయితే తగ్గిందని చెప్పొచ్చు. ఇదైతే 2025 హోండా యొక్క రిపోర్టు. హోండాకి సంబంధించిన టాప్ 10 కార్స్ అయితే ఇవే కాకుండా మన ఛానల్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్ లో ఉంది. మీరు ఎవరైనా మన ఛానల్లోని ఫస్ట్ టైం చూస్తున్నారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ఆర్కే విజయ్.